చెవి, గ్రహించగలిగిన హృదయం నాకు దయచేసి మీరు అన్వయించు. యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రములు. కీర్తన 30వ కీర్తన 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము. 30వ కీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమై, మొదటి వచనము నేను చెప్పింది రెండవ వచనం. యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా నా దేవా నేను నీకు నిన్ను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నిన్ను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచు. మొరపెట్టటం, దేవుని సన్నిధిలో మొరపెట్టటం. ఎక్కడ మొరపెడతాం? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి నిర్లక్ష్యకుండా, దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా, ప్రార్థన చేయకుండా ఉంటే నీకు జయం ఎక్కడ వస్తుంది? నీకు స్వస్థత ఎక్కడ వస్తుంది? నీకు ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? నీ కుటుంబంలో శాంతి ఎక్కడ వస్తుంది? నీకు సమాధానం ఎక్కడ వస్తుంది? భక్తుడు అంటున్నాడు, ఇందాక మనం పాట పాడుతున్నాం, భజన చేయొచ్చు, ప్రస్తుతిద్దు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. ఎంత పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తున్నాడు. ప్రార్థన చేసి నన్ను స్వస్థపరిచినా అంటున్నాడు. మన మొరలు దేవునికి ఎలా చేరాలి, స్వస్థత ఎలా రావాలి, అటువంటి మొరలు పెట్టే వారిగా నీవు ఉండాలి. 3వ వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. చెప్పిన మాట రూపండి వెళ్ళిపోయారు. మొమ్మన్నది ఎక్కడికి? ఇగో నా ప్రజలు నశించిపోతున్నారు, నినివేకు పోతే నినివేకు పోకుండా తర్షీషు ఎదురు పోయాడు. తర్షీషుకి ఏమండి? మొమ్మన్నది ఎక్కడికి? మరి పోవాల్సింది ఎక్కడికి? మరి తర్షీషుకి ఎందుకు వెళ్ళాడు? అంతే, మనం అదే చేసేస్తున్నాం. మనం అదే చేస్తున్నాం. దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. దేవుడి మాటలు ఒకటి, మనం అనుసరించేది ఇంకొకటి. దేవుడి మాట ప్రకారం నడుచుకోవటంలా నినివేకు పొమ్మని తర్షీషుతో నీకేం పని? కేవు ఇచ్చి మరీ పోయి అక్కడ నీవు వెళ్ళటానికి కారణం ఏంటి? మరలా నేను హెబ్రీయుడును చూసారా, చెప్పుకోవడంలో మాత్రం తక్కువ లేదు. విశ్వాసం సమాజండి, క్రైస్తవుని, దేవుని బిడ్డని చెప్పుకోవడానికి ఏం తక్కువ లేదు. ఏం చెప్పుకుంటున్నాడు చూడండి, నేను హెబ్రీయుడిని, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. భయభక్తులు నేను నినివేకు దర్శించుకోవా ఏమ్మా పోతావా? మళ్ళీ ఏమో నేను భయభక్తులు గలవాడు అంటాడు. ఏంటంటే పొంతదుందా? చెప్పేదానికి చేసేదానికి పొంతదుందా? ఒక ప్రవక్తకే చేసేదానికి పొంతన లేకపోతే ఇక నీనా పరిస్థితి ఏమిటి? చూసారా, ఇక్కడ పాతాళముల నుంచి నా ప్రాణమును లేవదీసితివి. ఎక్కడికి పోయాడు? చేప కడుపులోకి పోయాడు. చేప కడుపులో వాసన పడుతుంది, ఊపిరాటంలా. సముద్రంలో ఉన్నాడు, నాచులో ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. సరే, పాతాళ గర్భములో నుండి పాతాళ
ప్రాణమును క్రీడా. అటువంటి అనుభవంలోనికి, ప్రార్థన అనుభవంలోనికి రావాలని దేవుడి కోరుతారు. 88వ కీర్తన 13వ వచనంలో ఒక మాట అంటారు. 88వ యెహోవా, యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఎవరికి మనం మనవి చేయాలి? రాజులతోటి కాదు, అధికారులతోటి కాదు. రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను నమ్ముకుంటే వారి యొక్క చూసారా నాడే నశించిపోతారు. చూసారా ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడునో, దేవుడిని ఎవరి మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తాం? ఎవరి యందు విశ్వాసం ఉంచుతాం? ఎవరిని నమ్ముకుంటున్నాం? పాతాళములో నుంచి రక్షించు దేవునికి, మరణములో నుంచి తప్పించు దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. పాతాళములో నుంచి దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ అంటున్నాడు 88:13 మళ్ళా చదువయ్యా. యెహోవా, యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఎప్పుడంట? మరి ఉదయం ఏం చేస్తున్నావు? రాకుండా ఊరికి పోయినా, ఊరికి పోతే ఎక్సర్సైజ్, ఊరికి పోతే ఊపిరి పీల్చుకోవా? ఊరికి పోతే ఊపిరి పీల్చుకోవమ్మా? ఊపిరి పీల్చుకోకుండా చూడు, ఒక పూట చూడు ఊపిరి పీల్చుకోకుండా, ఒక 2 నిమిషాలు చూడు ఊపిరి పీల్చుకోకుండా ఏమైపోతా? చూసారా? ఉదయమున నా ప్రార్థన ఎదుర్కొంటుందా? నిద్రపోతున్నావా? ఉదయం ఎదుర్కొంటుందా నా ప్రార్థన? నిద్రపోతున్నావా? రావటం లేదు. ఉదయాన్ని దేవుని శక్తికి రావటం లేదు. ప్రార్థనకు ఆన్లైన్లో రావటానికి ఏంటి కష్టం? ఏంటి కష్టం అంటే కొంచెంసేపు కొనకాలని నిద్రపోతాం. నాకు కూడా కష్టమే, నాకు కూడా కష్టమే. ఎప్పుడైనా లేకపోతే 3 గంటలకు వచ్చిన 4 గంటలకు వచ్చిన మళ్ళా 5 గంటలకు లేస్తాను. దేవుని సన్నిధి కనిపెట్టుకుంటే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొని వస్తున్నాడు తెలిసిన. మాకు ఎంత గొప్పవాడు. ఆయన మీద ఆధారపడి రుచి చూచిన వారికి మాత్రమే తెలుస్తుంది. చూసారా? ఎటువంటి పరిస్థితి ఉదయమున నా ప్రార్థన ఎన్నో ఎదుర్కొంటున్నా. మరి ఎదుర్కోకపోతే కార్యమైనది ఎలా నీకు స్వస్థపరచబడాలి? యెహోవా, నా దేవా, నేను నిన్ను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నా మాట నీ నోట నుంచి రావాలని దేవుడి కోరుతుంది. అంతరంగంలో నుంచి రావాలని కోరుతుంది. ఉదయమున నీ ప్రార్థన దేవుని ఎదుర్కోవటానికి రావాలని కోరుతుంది. 103వ అధ్యాయం కీర్తన 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ సంకటములన్నిటినీ. ఎందుకు ఉదయం నీవు ప్రార్థన సిద్ధం చేయాలంటే నీ సంకటాన్ని కుదుర్చుకోవాలి.
సిద్ధం చేయాలంటే ఆ దినములో నువ్వు సేఫ్గా ఉంటానికి, ఆ దినమంతా నువ్వు కాపుదల, దేవుని కాపుదల రావటానికి, ఆ దినమంతా నీకు వచ్చేటటువంటి ఆటంకముల నుంచి తప్పించబడటానికి ఉదయం నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు ఎదుర్కొంటుంది? అన్నతోటి భయపడిపోయాడు. అన్న వస్తాడేమో తప్పుతాడేమో. దూతలను పంపాడు, 400 మంది దూతలను పంపాడు. పంపాడా? 400 దూతలను పంపితే వాళ్ళు వచ్చారు. వచ్చేమన్నారు? అయ్యా, దూతలు 400 మంది పంపలేదు. సేపు యాకోబు, యేసేవు భయపడిపోయి దూతలను పంపాడు. పంపితే ఆ దూతలు వచ్చి ఏమన్నారు తెలుసా? 400 మందితో మీ అన్న నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అనేసరికి మిక్కిలి భయపడిపోయాడు. ఎందుకు భయపడాలి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడే. ఏమైనా నీ విశ్వాసం? నీకు చెప్పింది ఎవరు? నిన్ను పొమ్మనిది ఎవరు? నీ తండ్రి దేశానికి పొమ్మని చెప్పింది ఎవరు? జీవము కలిగిన దేవుడు, అపోహ భూమికి. మరి నువ్వెందుకు భయపడ్డావు? ఎందుకు తొందరపడ్డావు? మనిషి యొక్క అహంకారం, మనిషి యొక్క విశ్వాసం. కానీ దేవుడు తెచ్చిపెట్టాడా? పోరాడి ఇశ్రాయేలుగా చేశాడు. దేవునితో పోరాడి ఏం చేశాడు? ఆయన ఇశ్రాయేలుగా చేశాడు. ఏం పేరంటే? యాకోబు అన్నాడు. మోసగాడిని కాస్త ఏం చేశాడు? ఇశ్రాయేలు. అప్పుడు ఆయన ఈ పాపిని ఏం చేశాడు? ఈ పాపిని ఏమి చేశాడు? ఆయన బిడ్డగా చేసినాడు. మరి నువ్వు ఉదయకాలం నీ ప్రార్థన సిద్ధం చేసి ఆ కీడు నుంచి తప్పించుకోవటానికి ఏమన్నాడు? 103 వచనం, నా ప్రాణమా, ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో లేని మరువకుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములన్నిటినీ. ఇక నుంచి నీ పేరు యాకోబు అని అనబడదు. ఏమని అనబడుతుందంట? ఇశ్రాయేలు, దేవుడితో పోరాడి అటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడు. సరే, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సరే, సమాధిలో నుండి మనం సమాధిలోనికి వెళ్ళిపోయేవారు. అయినా కూడా దేవుడు సమాధిలో నుండి మనల్ని విమోచించు. కాబట్టి క్రీడ భక్తుడు అంటున్నాడు, దేవా యెహోవా నేను నీకు మొరపెట్టగా దేవుడు నన్ను స్వస్థపరచే. కాబట్టి స్వస్థత ఎక్కడున్నది? దేవుడి దగ్గర. స్వస్థత ఎక్కడున్నది? నువ్వు మొరపెట్టడంలో ఉంది. స్వస్థత ఎక్కడుంది? నువ్వు ప్రార్థన చేయటంలో ఉంది. స్వస్థత ఎక్కడుంది? నువ్వు అడగటంలో ఉంది. స్వస్థత ఎక్కడుంది? దేవుడి దగ్గర నుంచి పొందటం. అటువంటి అనుభవం కావాలని దేవుడు కోరుకున్నాడు. అటువంటి ప్రార్థన చేద్దాం. ప్రభు అడుగుదాం. ప్రభు పాదాలు ప్రార్థన చేసుకుందాం. అందరం తెచ్చి నిలబడి, ప్రభువా దేవా మీకు నేను విన్నవిస్తున్నాను, నా ప్రార్థన నేను ఆలకించు.